యొక్క ఆధారిటీ వాళ్ళ దగ్గర ఎలా ఉండాలి, వాళ్ళ యొక్క ఆధారిటీ మన దగ్గర ఎలా ఉండాలి, సో అన్న అంశం గురించి క్లియర్ కట్ గా మనకైతే ఈడీఎస్ఆర్ వాళ్ళు అండ్ డిఓ మేడం గారు అయితే క్లియర్ గా చెప్పడం అయితే జరిగింది. సో అందుకనే ఈ సదుద్దేశంతో ఈ కల్తీ విత్తనాలు అనేవి రాకుండా ఉండాలి అన్న ఒకే ఒక సదుద్దేశంతో మీకైతే ఈ వీడియో చేసి అయితే పంపిస్తున్నాను. సో కాబట్టి ఖచ్చితంగా సీడ్ ఎంపిక చేసుకునేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్త వహించండి. సో అనవసరంగా ఎవరెవరో ఏదో చెప్పారని చెప్పేసి ఒకే సీడ్ మీద డిపెండ్ అయ్యి కల్తీ సీడ్ ని తెచ్చుకోకండి, అధిక రేట్లు పెట్టి తెచ్చుకోకండి. ఒకటి దొరకకపోతే ఖచ్చితంగా ఇంకొక దాని మీద షిఫ్ట్ అయ్యి ఆ రకానికి తగ్గట్టుగా అది ఏ విధంగా అయితే పండుతుందో అదే విధంగా పండేటువంటి ఇంకొక వెరైటీస్ ఉంటాయి, సేమ్ సెగ్మెంట్స్ వెరైటీస్ ఉంటాయి. అలాంటి సెగ్మెంట్స్ ని తెచ్చుకొని మీరు ఖచ్చితంగా లాభదాయకంగా పంటలు తీసుకుంటారని మనసారా కోరుకుంటున్నాను అండి. సో నేను ఈ విధంగా చేయడానికి ఒకే ఒక కారణం, సో నేను ఒక రైతునే, సో ఒక డీలర్ మహాసోతో పాటు నేను ఒక రైతునే కాబట్టి 100% చెప్తున్నాను. సో ప్రతి ఒక్క రైతులు కూడా జాగ్రత్త వహించి విత్తనాలు తెచ్చుకోండి. సో విత్తనాలు ఎంపిక అనేది చాలా